అవినీతి ముత్యం అక్రమాస్తులు 300 కోట్లు వామ్మో. రెడ్కో డిఈ ముత్యం వెంకటరమణ ఇల్లు సహా 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు. మాదాపూర్, షేర్లింగంపల్లి, కుకట్పల్లి, మూసాపేటలో కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు. భార్య పేరిట 4 కన్స్ట్రక్షన్ కంపెనీలు, 4 అపార్ట్మెంట్లు, 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, 4 బ్యాంకు ఖాతాలో 52 లక్షల నగదు సీజ్. అధికారిక లెక్కల ప్రకారం 28.14 కోట్ల విలువ చేసే ఆస్తులు బహిరంగ మార్కెట్ ప్రకారం 300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. డిఈ వెంకటరమణ అరెస్టు, నేడు చెంచల్గూడ జైలుకు తరలింపు. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం ఇది మాత్రం బ్రహ్మాండంగా చేస్తుండే. రేవంత్ రెడ్డికి సెల్యూట్ చేస్తూ ఉన్నాయి ఈ విషయంలో. ఈ దొంగనా కొడుకులు అందరిని తీసుకుపోయి లోపలేస్తున్నాడు. ఎవడెవడైతే అవినీతి విపరీతంగా చేసిండో వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తున్నారు. ఒక సంతకం చేస్తే అలా ఒక్కొక్కడికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అధికారులకు. ఇంక అత్యంత చూద్దాం, మాకు ఎన్ని ఉన్నాయి, 2 ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రంగా అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన రెడ్కో ఖైరతాబాద్ డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణను ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి 9 గంటల వరకు మాదాపూర్లోని అతని ఇంటితో పాటు షేర్లింగంపల్లి, కుకట్పల్లి, మూసాపేట సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 2 కిలోల బంగారం సహా 20 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్లు, లగ్జరీ కార్లు, వాచీలను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. 4 బ్యాంకు ఖాతాల్లో సుమారు 52 లక్షల డిపాజిట్లు, ఇంట్లో 19 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవడు దొరికినా కూడా విదేశీ మద్యం అయితే దొరుకుతుంది. ఆయన భార్య పేరిట ఏకంగా 4 కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏర్పాటు చేయడం వెంకటరమణ అవినీతికి అద్దం పడుతుంది. మొత్తంగా సోదాలో గుర్తించిన ఆస్తుల విలువ అధికారుల లెక్కల ప్రకారం 28.14 కోట్లు కాగా బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం సుమారు 300 కోట్లకు పైగా ఉంటాయని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. వెంకటరమణను గురువారం కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడ జైలులో రిమాండ్కు తరలించనున్నారు. లంచం తీసుకుంటూ చిక్కిన కేసులో 49 లక్షలు పట్టివేత. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వెంకటరమణ ఫ్యామిలీ హైదరాబాద్లో స్థిరపడింది. 1992లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆయన ఏఈగా ఉద్యోగంలో చేరారు. వివిధ హోదాల్లో పనిచేశారు. సైబర్ సిటీ సర్కిల్ డివిజన్ ఇంజనీర్గా పనిచేస్తున్న సమయంలో 2019 డిసెంబర్ 12న 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఈ కేసులో ఆయన ఇంట్లో సోదాలు చేయగా రూపాయలు 26.52 లక్షల నగదు, 22.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొరికాయి. అప్పట్లోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ లంచాల పర్వం కొనసాగించారు. ఈ క్రమంలోనే 2006లో సొంతంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ ప్రారంభించారు. గత 2 ఏళ్లుగా రెడ్కోకు డిప్యుటేషన్పై వచ్చాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పిఎం కుసుమ్ ప్రాజెక్టు రాష్ట్ర ఇంజనీర్గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే వీడు దొరకడంతోనే అవినీతి చేసిన ఏ రాజకీయ నాయకుడైనా, అవినీతి చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఆ ఉద్యోగం నుంచి, సర్వీస్ నుంచి రిమూవల్ చేస్తే ఒక దరిద్రం పోతుంది. తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు పీడ పోతుంది. కానీ మీరేం చేస్తున్నారు? 4 రోజులు వాడిని జైల్లో పెడుతున్నారు. వాడిని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అలవాటైన ప్రాణం, ఫైల్ కదలాలంటే పైసా పెట్టాల్సిందే ఏ అధికారికైనా. దరిద్రం పాడైంది రాష్ట్రంలో, దేశంలో. అవినీతి లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా అంటారు, వీళ్ళు లోపలికి పోతున్నారు. కానీ విపరీతమైన కరప్షన్ విపరీతంగా జరుగుతుంది. సోలార్ ప్యానెళ్ల కంపెనీల నుంచి ముడుపులు. రాష్ట్రంలో 6,000 కోట్లతో 1,450 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి రైతుల పంట భూముల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే కంపెనీలను ఫైనల్ చేసే నిర్ణయాధికారం వెంకటరమణ చేతిలోనే ఉంది. గతంలో 2-3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు 100 నుంచి 300 కిలోవాట్ల లోపు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే కంపెనీలు సైతం 1 నుంచి 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనులకు పోటీ పడ్డాయి. కొన్ని కంపెనీలకు చట్ట ప్రకారం అర్హతలు లేకున్నా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారడంతో పిఎం కుసుమ్ ప్రాజెక్టు పనులు చేసే అగ్రిమెంట్లు చేసుకునేలా వెంకటరమణ వారికి మేలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో 200 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. రెడ్కోకు సంబంధించి అతి కీలక నిర్ణయాల ఫైల్స్ అన్నీ ఆయన దగ్గరికి వస్తాయని, ప్రైవేట్ కంపెనీలకు ఉన్నతాధికారులను మేనేజ్ చేసి డబ్బులు తీసుకోవడం లాంటి పనులు వెంకటరమణ చేస్తారనే అభియోగాలు ఉన్నాయి. సోదాలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు బైర్లుగా అమ్ముతున్నాయి కళ్ళు. రెసిడెన్షియల్ ఫ్లాట్లు షేర్లింగంపల్లి, కుకట్పల్లి ప్రాంతాల్లో విలువ దాదాపు
1,23,46,000 వరకు ఉంది. G+2 వాణిజ్య సముదాయం అంజయ్య నగర్ కుకట్పల్లి వద్ద 160 చదరపు గజాల స్థలంను విలువ 1,82,00,000. G+5 వాణిజ్య సముదాయం కమర్షియల్ బిల్డింగ్ 250 షేర్లింగంపల్లి పరిధిలోని గుట్టల బేగంపేట అంటే మాదాపూర్ డివిజన్ కిందకి వస్తుంది, మాదాపూర్ పక్కనే ఉంటుంది. 250 చదరపు గజాల విలువ చేస్తే 2,90,03,550 కోట్లు. బ్యాంకు నిల్వలు 4 బ్యాంకుల్లో కలిసి 52 లక్షల పైచిలకు ఉన్నాయంట. బంగారం ఆభరణాలు ఇక దాదాపు 2 కిలోలు ఉన్నాయంట. ఇక వెహికల్స్ కియా మహేంద్రా బెలోనో కార్లు 45 లక్షల వరకు ఉంటాయంట. గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు 30 లక్షలు. మద్యం సీసాలు 20 లిక్కర్ సీసాలు 19 విదేశీ, ఒక IMFL విలువ 2,50,000 అంట. అమ్మ భలే ఉందిగా. 20 ఫుల్ బాటిళ్ళ కాస్ట్ 2,50,000 అంట. మన వాళ్ళు కాస్ట్లీ మందులు తాగుతున్నారా? మన రాష్ట్ర నాయకులు కూడా ఒక్కొక్క ఫుల్ బాటిల్ 30,000 నుంచి 50,000 రూపాయలు అంట. వాడు తాగే ఒక్కొక్క ఫుల్ బాటిల్ రోజు తాగుడాడు అంటే రోజుకు ఒక 30,000 రూపాయలు మందుకే ఖర్చు పెడుతున్నాడు అంటే వానికి ఎంత ఆమ్దాని వస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాడు ఒక బాటిల్తో అయిపోతుంది, 4 ఉంటే 2-3 బాటిల్ లేస్తాయి. రోజు తాగిన ప్రాణం ఉంటుంది. కన్స్ట్రక్షన్ సంస్థల్లో పెట్టుబడులు. తన భార్య పేరుతో నమోదైన 4 నిర్మాణ సంస్థల ద్వారా నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులు గుర్తించారు. ఈ సంస్థల ద్వారా అంజయ్య నగర్, మూసాపేట్, కుకట్పల్లి ప్రాంతాల్లో 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు నిర్మించినట్లు గుర్తించారు. వీటి నిర్మాణానికి 20 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ భారీగా ఉంటుందని తేల్చారు. 300 కోట్లు కాదు, దాదాపు ఒక 1000 కోట్లు సంపాదించిండే వీడు. 1000 కోట్లు సంపాదించింది వీడు. మొదటిగా దొరికినప్పుడే వెంకటరమణ అంటే మొదటిగా దొరికినప్పుడే సర్వీస్ నుంచి రిమూవల్ చేస్తే ఇంకొక ప్రభుత్వ అధికారి లంచం తీసుకోవాలంటే ఉచ్చబడుతుంది, చుచ్చు పడాలి. కానీ మీరేం చేస్తున్నారు? రాజకీయ బ్రోకర్ గాలు అట్లనే తయారైనలు, ఈ అవినీతి అధికారులు అట్లనే తయారైనలు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అయితే మంచి పని చేస్తుండే. ఈ విషయంలో చాలామందిని లోపలికి పంపిస్తాం. మంచి పని చేస్తున్నాం. సెల్యూట్.